అసలు మీ మీ ఉద్దేశం ఎలా అనిపిస్తుంది? గుడ్ ఈవినింగ్ యోయో టీవీ వ్యూవర్స్కి. నాకు ఫస్ట్ టైం నాకు ఫీల్ ఉంది, రైట్ సైడ్ వాళ్ళే లెఫ్ట్ సైడ్ వాళ్ళే అన్న ఫీల్ వస్తుంది. బట్ వాస్తవానికి కొత్త పార్టీ డిబేట్ కాబట్టి కొత్త పార్టీలు సమాజంలో రావాలి. యువకులు, స్టూడెంట్స్ వింగ్స్, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ గ్రహించాల్సిన అవసరం ఏంటంటే పొలిటికల్గా అక్కడిక్కడ గాసిప్స్లో ఉండిపోవద్దు. దానికి ఒక కాంక్రీట్ రూపం వచ్చి ఓ పొలిటికల్ పార్టీ రూపంలో మరిన్ని పొలిటికల్ పార్టీ రావాలి. ఒకవేళ కొత్త పార్టీ ఏమైనా ఫామ్ అవుతుందంటే అది కవిత గారు కావచ్చు, అదే రోజు వేరేది ఎవరైనా కావచ్చు, 25th ఏప్రిల్కేగా అంతేనా? దానికి నేను కంగ్రాచులేషనే చెప్తా. ఎందుకంటే కొత్త కళ కాబట్టి వాళ్ళ ఆస్పిరేషన్స్ ఉంటాయి. రైట్, సమాజంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 29A సెక్షన్ కింద ఎవరైనా పార్టీ ఎన్రోల్ చేసుకోవచ్చు. మరిన్ని పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాను నేను. బట్ స్ట్రాంగ్ ఐడియాలజికల్ బేసిస్తో అవ్వాలనుకుంటున్నాను నేను. కాపీ చేసిన ఐడియాలజీలు ఉంటాయి. కాపీ కొట్టి అంటే ఎవరైనా తీసుకోవచ్చు కాపీ అనేది. కాపీ తీసుకొని మీరు దానికి ఎంత క్రియేటివిటీగా, ఇన్నోవేటివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది చాలా వాస్తవం. ఇప్పుడు కవిత గారి పార్టీ ఐడియాలజీ ఏమన్నారు? సర్వోదయ అన్నారు. సర్వోదయ అన్నది ఓ మూల స్తంభం కాంగ్రెస్ పార్టీ. సత్య, అహింస, సర్వోదయ. ఇది గాంధీయన్ ఐడియాలజీస్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. వెల్ఫేర్ కాంటెక్స్లో మీరు, నేను, జీవులు, బయలాజికల్, నాన్ బయలాజికల్ ఆర్గానిజం కోలివింగ్ని అంటారు అన్నమాట. చాలా అద్భుతమైన గొప్ప పదం అది. దానికి కవిత గారు వచ్చి పార్టీ పెడతా అంటే ఆ ఐడియాలజీని బేస్ చేసుకొని ఓ ప్రొటెక్షన్ షీల్డ్ అన్నట్టు. వాస్తవానికి ప్రొటెక్షన్ షీల్డ్ అనేది తన పొలిటికల్ కెరియర్ ప్రొటెక్షన్ షీల్డా, బీఆర్ఎస్కి ప్రొటెక్షన్ షీల్డా? రైట్. అండ్ ఇంకోటి పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ చూద్దాం కవిత గారి దగ్గర. వాస్తవానికి కవిత గారికి పొలిటికల్ పార్టీ పెట్టాలి మీరని ఓ జన ఆందోళన ఏమైనా వచ్చిందా? లేదు కదా. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా బాగా. అంటే ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వల్లనే ఇవన్నీ జరిగింది. అయితే నా ఆలోచన ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ గొప్పదా, సెల్ఫ్ ఇంట్రెస్ట్ పొలిటికల్ పార్టీ? పబ్లిక్ కోరుకుంటే అది వేరు కదా. మీరు అగ్రీ అవుతున్నారా? ఇలాంటి బేసిస్తో ఓ పొలిటికల్ పార్టీ లాంగ్ రన్ పొలిటికల్ వెల్ఫేర్ కాంటెక్స్లో పని చేయబోతుందని మీరు భావించగలరా? నేనైతే ఖచ్చితంగా భావించలేను. ఎందుకంటే నథింగ్ ఈస్ అప్పర్ దెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. మీరు మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్లో పొలిటికల్ పార్టీ ఎక్కడ ద్రోహం జరిగింది, ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి మీరు ప్రొటెక్షన్ షీల్డ్ పెట్టుకొని, ఇప్పుడు లెస్సే ఈ కవిత గారి పార్టీకైనా సరే ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఎవరు అంటే కేసీఆర్ గారు ఐడియాలజీ, అంటే ఐడియాలజీ కాదు, ఓ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆమె రాజకీయాల్లో కాబట్టి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తన పైన. అయితే అది డిఫర్ ఎలా అవుతుంది? డిఫర్ కాదు కాబట్టే దాని పేరు కూడా టీఆర్ఎస్ అని పెడుతున్నారు. అంటే బీఆర్ఎస్ ఈ పార్టీ మారిపోయింది కాబట్టి టీఆర్ఎస్ ఖాళీగా ఉంది కాబట్టి టీఆర్ఎస్ మనం పెడదాము. మీరు ప్రజల మీద లాస్ట్ 10 years అత్యాచారాలు చేశారుగా, దెబ్బలు తగిలినాయిగా, దానికి యాంటీబయాటిక్ మనమే వేద్దామంటే నమ్ముతారా? మళ్ళీ టీఆర్ఎస్ పేరుతో మళ్ళీ రాసేది ఎవరు? అదే కుటుంబానికి చెందిన మనిషి కదా. అంటే తెలంగాణ సమాజాన్ని అంత అండర్ ఎస్టిమేట్ వేస్తుర్రా మీరు? తప్పు కదా. అయితే ఇప్పుడు పోలరైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్, పబ్లిక్ కరప్షన్ అనేది ఒక కాన్సెప్ట్, అండ్ వితౌట్ బ్లైండ్ ఐడియాలజీ అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు పోలరైజేషన్లో భాగంగా కవిత గారు ఆంధ్ర సోదరులని ఉద్దేశించి మాట్లాడితే ఇక్కడ తెలంగాణ సోదరుల ఎమోషన్లో కనెక్ట్ అయ్యి మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింద్రా అని చూపించుకోవటే అది సక్సెస్ కాదేమో. ఓ హేట్రేల్ని బేస్ చేసుకొని అరే మన జీవితాన్నే కట్టలేము, ప్రజా జీవితాలు ఎలా కట్టగలుగుతాము? విద్వేషపూరితమైన ఆలోచనతో, హిడెన్ అజెండాతో అవ్వని ముచ్చట. ఇంకోటి మీరు బ్లైండ్, ఇప్పుడు లెస్సే ప్రతి ఒక్క కార్యకర్తకి మీ ఐడియాలజీ అనేది అది ఎక్కాలి. అది మీరు ఒకరి దగ్గర కాపీ తీసుకొని అంటే తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. మేము గాంధీయన్ ప్రిన్సిపల్ అంటాం, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దాని మీద ఇప్పుడున్న రాహుల్ గాంధీ కావచ్చు, ఈ నగేష్ కావచ్చు, రెస్పెక్టెడ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆ ఐడియాలజీని పేష్ చేసుకొని
తెలంగాణ నవనిర్మాణం, తెలంగాణ జనహితానికై పేదరికం నిర్మూలన కోసం పనిచేస్తున్నారు ఆ సర్వోదయ కాంటెక్స్లో. అందుకే మా బిల్లులు కావచ్చు, మా పాలసీస్ కావచ్చు ఏమంటాయి, 50% రిజర్వేషన్ బీసీ ఎస్సీ క్లాసిఫికేషన్ కావచ్చు, హ్యూమన్ రిజర్వేషన్ కావచ్చు, జిత్ని ఆబాదీ ఉత్నా హక్ అని మేము ఎందుకు అంటున్నాము? బికాస్ ఆఫ్ దాట్ పాలసీ ఆఫ్ సర్వోదయ. అంటే మేము వందల సంవత్సరాల నుంచి బ్రిటిషర్స్తో పోరాడి ఆ సర్వోదయాన్ని అంత ప్రొటెక్ట్ చేసుకుంటూ కార్యకర్తల్ని ఆ దిశగా పనిచేసేటట్టు సమాజ నిర్మాణం కోసం మా సీఎం గారు కావచ్చు, నేడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మేము పోరాడుతున్నాం. నేనైనా చిన్న స్థాయి కార్యకర్తగా అదే సర్వోదయ ప్రిన్సిపల్ సత్య అహింసను బేస్ చేసుకొని గాంధీ గారి కలలు కన్న దేశాన్ని, అంబేద్కర్ గారి కలలు కన్న దేశాన్ని ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఇవ్వాలన్న కోణంలో మేము పనిచేస్తున్నాము. కవిత గారికి అలాంటి కార్యకర్తల బేస్ రాబోతుందా, లేకపోతే బ్లైండ్గా ఓ ప్రెషర్, పార్టీ లైన్లో ఉండు అని ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల అత్యాచారాలు అవుతాయి, ట్రూ టాలెంట్ బయటికి రాదు, ఎంతసేపు మీ పొలిటికల్ గెయిన్ కోసం జనాల్ని వాడుకున్నట్టు ఉంటుంది, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు ఉంది. సార్ ఇప్పుడు మీరు చూడండి, ఓ అనాలిసిస్ చేద్దాం, కొంచెం క్రియేటివ్గానే చేద్దాము. అనాలిసిస్ ఏం చేద్దామంటే, లాస్ట్ 75-79 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీలో ఎంత పొలిటికల్ ఆస్పిరేషన్స్కి ప్లేస్ వచ్చింది, బీజేపీకి లెస్సే 1920s ఒక రకంగా ఆర్ఎస్ఎస్ నుంచి ఉంది, అది కూడా జనసంఘ్ నుంచి. జనసంఘ్ ఉన్నప్పటి నుంచి మనం చూద్దాము ఎంత పొలిటికల్ ఆస్పిరేషన్స్కి ప్లేస్ వచ్చింది. ఇప్పుడున్న జాగృతికి చూసుకుందాం, అంతకుముందు బీఆర్ఎస్కి చూసుకుందాం. ఒక కుటుంబానికి వచ్చింది, అక్కడ హింసను చేపట్టేటోళ్ళకి వచ్చింది. కాంగ్రెస్ ఈ దేశ నిర్మాణం కోసం అద్భుతమైన ప్రైమ్ మినిస్టర్. అంటే నేనేమంటున్నా, అబద్ధాన్ని, అవాస్తవాల్ని, పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం మీరు సమాజాన్ని చైతన్య కొల్పడానికి రాలేదు, మేలు కొల్పడానికి రాలేదు, సమాజాన్ని మీ పొలిటికల్ గెయిన్ కోసం యూజ్ చేసుకోవడానికి వస్తున్నారు. కాంగ్రెస్ ఓమంచండి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, పివి నరసింహారావు నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్పిరేషన్ ఇంబైబ్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్. ఎంత అద్భుతమైన పొలిటికల్ లీడర్షిప్ ఉంది. ఇప్పుడు మీరు అంటే పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఎప్పుడైనా ఉండొచ్చు, ఇప్పుడు మీరు వస్తే ఓ పొలిటికల్ స్పేస్ ఫిల్ చేస్తారు తప్ప, కానీ ఎంత చిత్తశుద్ధిగా ప్రజాహితానికై మాట్లాడుతున్నారు మీరు. మీరు ఇంటర్వ్యూస్, ఇప్పుడు కవిత గారి ఇంటర్వ్యూస్నే చూద్దాం మనము, అందులో ఎక్కడైనా ఉందా? ఒకటే అంటుంది ఆమె, ఏంది మా మెయిన్ ఆపోజిషన్ కాంగ్రెస్ అని. మెయిన్ ఆపోజిషన్ అదిగో 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 వాళ్ళే మా టార్గెట్ అని ఇక్కడ బీఆర్ఎస్ని పక్కన చేసుకుని ప్రొటెక్షన్ షీట్, అది దాడి చేయకుండా షీట్ చేయవచ్చు. అంటే నేను అనేది ఏంటంటే, బీఆర్ఎస్ లో కూడా ఎవరిని టార్గెట్ అని మరీ చెప్తున్నాడు. దాని ఉద్దేశం ఏంటన్నట్టు కాదన్నట్టే కదా. ఎవరు కాదన్నట్టు ఇదేందో ఉంది అంటే అలా మాట్లాడొద్దే. కాంగ్రెస్ మా ప్రత్యర్థి అని చెప్తుంది అంటే కాదన్నట్టు, ఓన్లీ నోటి మాట. యాక్చువల్ దానికి ఆడవారు మాటలకు అర్థాలే వేరంటారా? యాక్చువల్ ఇంట్రెస్ట్ ఏంటంటే, నేనే ఇక్కడ ఇప్పుడు మొత్తం నా పొలిటికల్ వైపే, ఇప్పుడు నేను చెప్తా చూడండి, అల్టిమేట్ కంక్లూషన్ ఏంటంటే, ఇలా చెప్పడంలో కేసీఆర్ గారు వర్సెస్ కవిత గారు నడుస్తుంది. అలా చెప్పడం వల్ల ఏ విధంగా నడుస్తుంది? ఏ విధంగా కేసీఆర్ గారితో ఉంటే కవిత గారితో నడుస్తుందా, లేకపోతే నేను అనేది అందుకనే కంక్లూడ్ చేయని చెప్పనా, మన రాష్ట్రంలో టీవీ మీడియా వాళ్ళకి అద్భుతమైన మసాలా కోసం పోటాపోటీగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండడానికి మేమే అపోజిషన్, మెయిన్ అపోజిషన్ అని రూలింగ్ గవర్నమెంట్కి చూపించుకుంటూ పొలిటికల్ ఎలివేషన్ కోసం ఆ టీవీ స్పేస్ కోసం పోరాడుతారు. తప్పేం లేదు. నేననేది జనహితానికై పోరాటం చేయమని, ఇదే తప్పు నేను చూసేది. ఓ సామాజిక నిర్మాణం కోసం పనిచేయమని చెప్తాను. ఇప్పుడు మీరు రేషన్ కార్డుల నుంచి, రేషన్ కార్డులు కావచ్చు, గవర్నమెంట్ తీసుకుంటున్న మూసి రిజర్వేషన్ కావచ్చు, ప్రతి ఒక్క పాలసీస్ మీద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయమంటాము, అసెంబ్లీకి రమ్మంటాము, గౌరవంగా ఉండండి అంటాము, అమర్యాదగా పక్క రాష్ట్రాలకు మాట్లాడి హేట్ రైల్ కావచ్చు, రాజకీయ కోణంలో మాట్లాడొద్దు
అన్నది నా బాధ అంతే. మీరు అన్నట్టు టీవీ స్పోర్ట్స్ కోసం పోరాడాలంటే నాకు తెలిసి వాళ్ళు సక్సెస్ అవుతారేమో, తప్పేముంది అనుకొని మీరు అనుకున్నట్టు నేనైతే అనుకోలేనేమో అన్నది నా బాధ. అక్కడ ఒక చిన్న బాధ ఉంది ఏంటంటే మళ్ళీ సర్వోదయ ప్రిన్సిపల్ అనేది చాలా గొప్పది, చాలా పవిత్రమైనది. దాని మీనింగ్ కవిత గారికి అద్భుతంగా తెలిసేమో అనుకుంటున్నాను నేను. ఓకే రైట్, చూద్దాం ఏం జరగబోతుంది అనేది. రైట్, తాడిశెట్టి పశుపతి గారు బాగా లేట్ అయ్యారు, అయినా ఓకే కరెక్ట్ టైంకి వచ్చారు సార్. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే కవిత గారి